భారత్ మాతా కీ జై. రైల్వే కార్మిక బంధువులకి నమస్కారం. నేను మీ టీవీ రమణ. ఇవాళ ఇంకొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను. బిఎంఎస్ భారతీయ మజ్దూర్ సంఘ్ ఇది ప్రపంచంలోనే అత్యధిక కార్మిక సభ్యత్వం గల సంస్థ. ఈ సంస్థ మొన్న జరిగిన G20 సదస్సులో కూడా కార్మికుల తరఫున తన ప్రాతినిధ్యం వహించింది. అలాంటి బిఎంఎస్కి భారతీయ రైల్వే మజ్దూర్ సంఘ్ ఈ ఫెడరేషన్ అనుబంధం. ఈ బిఆర్ఎంఎస్కి మన దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘ్ ఇది అనుబంధ సంస్థ. ఇది మన సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్నదన్నమాట. ఇప్పుడు మీకు ముఖ్యంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఆ రెండు యూనియన్లు కార్మికుల మధ్యలోంచో కార్మికుల హృదయాల్లోంచో పుట్టుకు రాలేదు. ఆ రెండు యూనియన్లలో ఒకదానికి బ్రిటిష్ వాళ్ళ మెహర్బానీతో గుర్తింపు వచ్చింది, ఇంకొక దానికి కాంగ్రెస్ పార్టీ మెహర్బానీతో గుర్తింపు వచ్చింది. ఇక్కడ మీకు నేను ముఖ్యమైన విషయం చెప్తాను. అదేంటంటే, పైకి పోట్లాడుకుంటున్నట్టు కనిపిస్తున్న ఆ రెండు యూనియన్లు అంతర్గతంగా ఒకదానితో ఒకటి మమేకమై లాలూచి పడి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వాళ్ళతో కూడా కలిసిమెలిసి పనిచేస్తూ కార్మిక ద్రోహానికి పాల్పడుతున్నారు. ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తే, ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఈవెన్ భారతదేశంలో కూడా అతి చిన్న గ్రామ పంచాయతీ మొదలుకొని రాష్ట్రపతి ఎన్నికల వరకు ఎన్నికలు జరిగితే ఎవరికైతే అత్యధిక శాతం ఓట్లు పొందుతారో వాళ్ళ మాత్రమే గుర్తింపు పొంది, మిగతా వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ల దాకా వాళ్ళు చేస్తున్న పనులలో లోపాలు ఎత్తు చూపించి కార్మికులకి సహాయం చేసే విధంగా ఉంటుంది. కానీ ఆ రెండు యూనియన్లు ఇక్కడ ఒకదానితో ఒకటి కలిసి ప్రభుత్వంతో ములాఖత్ అయ్యి లాలూచి పడి 35% ఓట్లు వచ్చిన వారికి ఎవరికైనా గుర్తింపు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. కార్మిక బంధువులారా, ఆలోచించండి, అర్థం చేసుకోండి. కనుక కార్మికుల సంక్షేమం కోరే ప్రతి కార్మికుడు డిసెంబర్ 4, 5, 6 తారీఖుల్లో జరిగే ఎన్నికలలో ఆ రెండు యూనియన్లకి తగిన గుణపాఠం చెప్పాలి. ఆల్ ఇండియా SC/ST రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు ఆల్ ఇండియా OBC రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్, రైల్వే కర్మచారి ట్రాక్ మెయింటైనర్ అసోసియేషన్, ఆల్ ఇండియా కంట్రోలర్ అసోసియేషన్ లాంటి చాలా అసోసియేషన్స్ మన బిఆర్ఎంఎస్ లేకపోతే మన దక్షిణ మధ్య రైల్వే కార్మిక వాళ్ళ పూర్తి సహకారాన్ని అందిస్తూ మన యూనియన్ని బలపరుస్తున్నారు. మన దక్షిణ మధ్య రైల్వే కార్మికుల సంఘం అంటే DMRKSని పూర్తి నమ్మకంతో పిడికిలి గుర్తుపైన తమ అమూల్యమైన ఓటు ముద్రను వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి కార్మికులు తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా రైల్వేస్ కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోవటానికి సహకరించాల్సిందిగా మనవి చేస్తూ తమ పవిత్రమైన ఓటును పిడికిలి గుర్తు DMRKS దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘ్ పిడికిలి గుర్తు మీద వేసి కార్మికుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదములు.